అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. లాస్ట్ వీడియోలో కొమ్ముశనగల రెసిపీ షేర్ చేసేటప్పుడు కొమ్ముశనగలు ఉడకపెట్టిన తర్వాత మిగిలిపోయిన వాటర్తో మంచి రసం టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో మీ అందరితో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో ఆ రెసిపీ షేర్ చేస్తున్నాను. అయితే షేర్ చేసే ముందు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించిందండి. నా స్టైల్లో ఈ మెథడ్లో ఈ రసం ఎందుకు ప్రిపేర్ చేశాను అనేది మీకు తెలియాలి కదా. అయితే ఎప్పుడు రెగ్యులర్ రసం చేసేదానండి. రైస్తో పాటు మనం తినేటప్పుడు కరివేపాకులు మా ఇంట్లో తీసేసి పడేస్తున్నారండి. అప్పుడు అనిపించింది ఈ కరివేపాకులో వాల్యూస్ చాలా ఉంటాయి, మనం మిస్ అవుతున్నాము. ఇవన్నీ మిస్ కాకుండా కడుపులోకి వెళ్ళాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎలాగా అనేసి ఆలోచించి ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందని ట్రై చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు ఈ రెసిపీని ఈ విధంగా చేస్తూ ఉంటాను మా ఇంట్లో. సో మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. మరి వెళ్ళిపోదామా రెసిపీలోకి. మరి పోపు కావాల్సిన 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, ఇంకా పేస్ట్కి కావాల్సింది 2 మీడియం సైజ్ టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, 1 ఎండుమిరపకాయ, 2 వెల్లుల్లి రెబ్బలు తొక్కు తీసినవి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పులుపు సరిపడా చింతపండు, దాంతోపాటు ఉడికించుకున్న శనగల వాటర్. ఈ వాటర్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గిన్నె పెట్టుకొని గిన్నె కాగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఈ పోపు దినుసులు ఉన్నాయి కదా, ఈ పోపుకి సంబంధించినవన్నీ ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ చెప్పాను కదా, ఆ ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో ఆ మిశ్రమం ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయే వరకు. పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు, ఇంకా రుచికి తగ్గట్టు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే నేను ఇక్కడ హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటున్నాను. సో అందుకని నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. మీరు పులుపు తగ్గట్టుగా, రుచి తగ్గట్టుగా చివరిలో మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే సాల్ట్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ శనగల వాటర్ కూడా ఇందులో కలిపేసుకొని దాంతోపాటు 1/2 లీటర్ వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. సో ఇవన్నీ కలిపేసుకొని 3-4 మినిట్స్ మంచిగా బాయిల్ అయిపోవాలి. బాగా మరిగిపోయిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోవడమేనండి. టేస్టీ రసం రెడీ అయిపోయింది. రెసిపీ మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ అప్డేషన్స్ గురించి కిందున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.